తెలంగాణలో 50% పైగా జనాభా, అన్ని పార్టీల చూపు బీసీ ఓటర్లపైనే. టికెట్ల కోసం కాంగ్రెస్ లో బీసీ నేతల పట్టు. ఇంతకీ హస్తం పార్టీ అధిష్టానం ఏమంటుంది? అడిగినన్ని సీట్లు ఇస్తుందా? కాంగ్రెస్ వ్యూహాలేంటి? లెట్స్ వాచ్ స్టోరీ. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50కి తగ్గకుండా టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ లోని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలను బీసీ అభ్యర్థులకు కేటాయించాలని పీసీసీ నిర్ణయించింది. వారు పోటీ చేసే స్థానాలను, అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ వెంటనే చేపట్టాలని పీసీసీ డిసైడ్ అయింది. 2018 ఎన్నికల్లో బీసీలకు 24 స్థానాల్లో టికెట్ ఇచ్చామని, ఈసారి అంతకంటే ఎక్కువగా 34 స్థానాలు కేటాయించాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా బీసీ నేతలు వ్యతిరేకించినట్టు తెలిసింది. ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 2 స్థానాలు ఇవ్వడం వల్ల 34 స్థానాలే దక్కుతాయని, 3 స్థానాలు ఇస్తే కనీసం 51 వస్తాయని ఈ వర్గం నేతలు తెలిపారు. రాష్ట్రంలో బీసీల జనాభా 56% వరకు ఉందని, ఆ దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలని బీసీ నేతలు కోరినట్లు సమాచారం. తొలుత ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలను బీసీ అభ్యర్థులకు కేటాయిస్తామని, అవసరమైతే మరిన్ని టికెట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే చెప్పారని తెలిసింది. 5 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీకి ప్రతికూలత ఉందని అంతర్గత సర్వేల్లో తేలిందని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పింది. వాటి పరిధిలో కేటాయించే 10 స్థానాల్లో ఓడిపోతే చివరికి బీసీలకు కేటాయించిన వాటిలో గెలిచేవన్నీ ఉంటాయని ఓ సీనియర్ నేత ప్రశ్నించారని తెలుస్తోంది. దీంతో ఖచ్చితంగా గెలిచే స్థానాలనే తమకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున అభ్యర్థులను కనీసం 2 నుంచి 3 నెలల ముందే ప్రకటించాలని పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే హైకమాండ్ కోరారు. ఆలస్యంగా ప్రకటిస్తే బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడే ప్రమాదం ఉందని, గత ఎన్నికల సమయంలో ఇదే అనుభవం ఎదురైందని వారు తెలిపారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలలో పాటు 34 మంది బీసీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని పార్టీ యోచిస్తుంది. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గానికి 3 చొప్పున బలమైన బీసీ అభ్యర్థులను గుర్తించాలని సీనియర్ నేతలకు పార్టీ సూచించినట్లు తెలుస్తోంది. భువనగిరి, సికింద్రాబాద్, సనత్ నగర్, నిజామాబాద్, ఆర్మూర్ ఇలా బీసీలకు కేటాయించే అసెంబ్లీ స్థానాలను గుర్తిస్తున్నారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో చురుగ్గా పనిచేస్తున్న నేతల పేర్లతో హైకమాండ్ జాబితా తయారు చేయబోతుంది. ఎక్కడైనా బలమైన అభ్యర్థి లేకపోతే ఇతర పార్టీల నుంచి ఆర్థిక అంగబలం ఉన్నవారిని చేర్చుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీసీలకు తక్కువ టికెట్లు ఇచ్చారని, ఆ సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నామంటూ 34 ఇస్తే కుదరదని హస్తం పార్టీలోని బీసీ నేతలు స్ట్రాంగ్ గా చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే పార్టీ నెగ్గిందని, అదే విధానం కూడా ఇక్కడ పాటించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికే కర్ణాటక ఫార్ములాను ఫాలో అవుతున్న కాంగ్రెస్ సీట్ల కేటాయింపులోనూ అదే తీరు కొనసాగిస్తారా, లేదా మరోసారి బీసీలకు అన్యాయం చేస్తారా అని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.